ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు ఊరట దక్కింది. దాదాపు 166 రోజులుగా తీహార్ జైల్లో ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఆమె ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారు, ముఖ్యంగా జైల్ మాన్యువల్ సందర్భంగా ఎలాంటి పత్రాలు సమర్పించాలి, ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, దాదాపు 166 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు కవిత. ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. ముఖ్యంగా కోర్టుకు సంబంధించి బెయిల్ పేపర్స్ కావచ్చు, మెయిల్ కావచ్చు, ఎప్పుడు తీహార్ జైలుకు చేరుకుంటుంది? రాత్రి 7 గంటలకు ఆవిడకు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా దేవి, ఏదైతే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈడీ సిబిఐ కేసుల్లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పుడు బెయిల్ మంజూరు చేసిన తర్వాత విడుదలకు కావాల్సినటువంటి ప్రాసెస్ అనేది కొంత ఉంటుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ కూడా అది ట్రయల్ కోర్టు ద్వారానే అమలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి పూర్తి విచారణ, పూర్తి పర్యవేక్షణ మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టే చూస్తుంది. సో రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఉన్నటువంటి జడ్జి కావేరి బవేజా దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంట్ బేస్డ్గా ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఆదేశాలు, అంటే షూరిటీస్ కావచ్చు, దాంతోపాటు బెయిల్ బాండ్, ఇవన్నీ కూడా రెడీ చేసుకుని కవిత తరపున న్యాయవాదులు ముందు స్పెషల్ కోర్టుకు వెళ్తారు. సో స్పెషల్ కోర్టులో వాటిని సబ్మిట్ చేశారు కూడా, ఇప్పటికే సబ్మిట్ చేశారు. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత వాటన్నిటిని పూర్తిగా పరిశీలించి వాటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏదైతే కవిత బెయిల్కు సంబంధించి తమకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, సో బెయిల్ బాండ్ అండ్ షూరిటీస్ కూడా కోర్టు రిసీవ్ చేసుకుంది. సో విడుదల చేయాలంటూ వెంటనే స్పెషల్ కోర్టు నుంచి తీహార్ జైలుకు ఒక మెయిల్ వెళ్తుంది. సో ఆ మెయిల్ ఆధారంగా మెయిల్ వెళ్ళిన తర్వాత విడుదలకు కావాల్సినటువంటి ప్రాసెస్ మళ్ళీ తీహార్ జైల్లో ప్రారంభం అవుతుంది. సో తీహార్ జైల్లో కూడా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దాదాపు 2 నుంచి 3 గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కవిత ఎప్పుడైతే తీహార్ జైలుకు రిమాండ్లో, అంటే జ్యుడిషియల్ రిమాండ్లో వెళ్ళారో ఆ రోజు తను అక్కడ సమర్పించినటువంటి వస్తువులు కానీ, లేదంటే తనతో తీసుకెళ్లినటువంటి ఇతర వస్తువులు, ఆరోగ్య పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేటటువంటి క్రమంలో తన ఆరోగ్యానికి సంబంధించినటువంటి పరీక్షలు, ఇవన్నీ కూడా చేస్తారు. సో దాంతోపాటు కవితకు సంబంధించి ఇంకేమైనా వైద్య పరీక్షలతో పాటు ఇతర ఏమైనా అక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందా, ఏంది కూడా పరిశీలిస్తారు. సో మొత్తానికైతే ప్రస్తుతం తీహార్ జైల్లో మరికొద్ది సేపట్లో కవిత విడుదలకు సంబంధించి ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది. సో సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఇదంతా కూడా జరుగుతుంది. ప్రత్యేకంగా ఇప్పటికే, అంటే ఏ విధంగానైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇవ్వగానే వెనువెంటనే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసేందుకు అటు కేటీఆర్, హరీష్ రావులతో పాటు అడ్వకేట్స్ కూడా కొంత స్పీడప్ చేసుకున్నారు. ఎందుకంటే నిర్ణీత సమయంలో తీహార్ జైలుకు మెయిల్ వెళ్ళకపోతే అది మళ్ళీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది, రేపు మళ్ళీ అది పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకోసం ఈరోజు విడుదల కావాలి అనే ఒక కృతనిశ్చయంతో వెనువెంటనే మనం చూసాము కేటీఆర్ అప్పటికప్పుడు తన వెహికల్ రావడానికి ఆలస్యం అవుతున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఒక ఆటోలో ఎక్కి వెళ్ళిపోయారు. సో ఎందుకంటే బెయిల్కి కావాల్సినటువంటి అంశాల్లో బెయిల్ మంజూరు ఏదైతే కోర్టు చేసిన తర్వాత బెయిల్కి సంబంధించినటువంటి బాండ్స్ ఉంటాయి. ఆ బాండ్స్ 10 లక్షల చొప్పున 2 కేసుల్లో, ఈడీ అండ్ సిబిఐ, ఈ 2 కేసులకు 10 లక్షలు 10 లక్షల చొప్పున 2 బాండ్స్ ఇవ్వాలి. దాంతోపాటు 2 షూరిటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అనేది ప్రస్తుతం రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో దాదాపు పూర్తి కావచ్చింది. మరికొద్ది సేపట్లో తీహార్ జైలుకు మెయిల్ రూపంలో కోర్టు మొత్తం కూడా కోర్టు నుంచి జడ్జి పంపిస్తారు. ఆ తర్వాత కోర్టుకు ఇక్కడ నుంచి అడ్వకేట్స్ అండ్ కవిత బంధువులుగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా అటు తీహార్ జైలుకు చేరుకుంటారు. ఆ తర్వాత విడుదలకు కావాల్సినటువంటి ప్రాసెస్ కూడా మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాజు, ఎలా చూడొచ్చు, ఈడీ అట్ ద సేమ్ టైం సిబిఐ, ఈ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఇక అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టుగానే భావించవచ్చా? అంటే ఇప్పటికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని మనం పరిశీలిస్తే ఆర్డర్ కాపీలో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగానైతే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా ఫర్దర్గా సిబిఐ కానీ, ఈడీ కానీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోసం ఆ కవితను ఏమైనా పిలిస్తే ఖచ్చితంగా హాజరు కావాలి, సహకరించాలి. అంతేకాదు ప్రస్తుతం ట్రయల్ కోర్టులో కొనసాగుతున్నటువంటి సిబిఐ ఛార్జ్షీట్ కావచ్చు, లేదంటే ఈడీ ఛార్జ్షీట్ పైన విచారణ ఉన్నటువంటి క్రమంలో ఖచ్చితంగా కవిత హాజరు కావాల్సి ఉంటుంది. అంతేకాదు సాక్ష్యాలను ఎట్టి పరిస్థితుల్లో మార్చేందుకు కానీ, లేదంటే
సాక్షుల పైన ప్రభావం చూపే ప్రయత్నాలు మాత్రం చేయొద్దని చెప్పారు. సో దీని కంటిన్యూస్గానే రేపు రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టులో మధ్యాహ్నం 12 గంటలకు కవిత సంబంధించి ఛార్జ్షీట్లో ఏదైతే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ పైన విచారణ కూడా జరగబోతుంది. సో రేపు ఆ ఛార్జ్షీట్ పైన జరిగేటటువంటి విచారణకు హాజరైన తర్వాతనే కవిత హైదరాబాద్కు బయలుదేరి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో కోర్టు ఆర్డర్స్ను ఖచ్చితంగా ఫాలో కావాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ను కూడా సరెండర్ చేయమని చెప్పారు. ఆ ప్రాసెస్ అంతా కూడా ప్రస్తుతం ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ కోర్టులో నడుస్తూనే ఉంది. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం బెయిల్ ఆర్డర్స్ వన్స్ ఒకసారి తీహార్ జైలుకు మెయిల్ రూపంలో వెళ్ళగానే ఇమీడియట్గా 7 o'clock బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుసు.